హలో స్టూడెంట్స్, ఈరోజు మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ మొత్తం అన్ని లెసన్స్ తాలూకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కన్జ్యూమర్? ఏ కన్జ్యూమర్ ఈస్ ఏ పర్సన్ హూ కన్జ్యూమ్స్ ఆర్ యూసెస్ కన్జ్యూమబుల్ ఆర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు బి కాల్డ్ కన్జ్యూమర్. ఏ కన్జ్యూమర్ ఈస్ ఏ పర్సన్, తన ఒక వ్యక్తి, హూ కన్జ్యూమ్స్ ఆర్ యూసెస్ కన్జ్యూమబుల్ ఆర్ డ్యూరబుల్ గూడ్స్. కన్జ్యూమబుల్ ఆర్ డ్యూరబుల్ గూడ్స్ వాడే వ్యక్తిని ఏమంటాం? కన్జ్యూమర్ అంటాం. అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1996, ద వర్డ్ కన్జ్యూమర్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ వన్ హూ బైస్ అండ్ గూడ్స్ ఫర్ కన్సిడరేషన్. డబ్బులు, కన్సిడరేషన్ అంటే డబ్బులు అని జనరల్గా ఇక్కడ అర్థం. కన్సిడరేషన్ ఇచ్చి ఒక వ్యక్తి ఏమైనా వస్తువులు కానీ సర్వీసెస్ కానీ కొంటే వాళ్ళని కన్జ్యూమర్ అంటాం. ఎనీ యూసర్ ఆఫ్ సచ్ గూడ్స్ other than the person who actually buys it provides such use is made with the approval of the buyer. బయ్యరు ఎవరికైనా వ్యక్తికి కొనమని అప్పచెప్పినా కూడా అప్పుడు కూడా ఆ కొనమన్న వ్యక్తి కన్జ్యూమర్ కిందకు వస్తాడు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ కన్జ్యూమరిజం? కన్జ్యూమరిజం ఈజ్ ఏ సోషల్ మూవ్మెంట్. కన్జ్యూమరిజం అనేది కన్జ్యూమర్స్ రైట్ని కాపాడే ఒక సోషల్ మూవ్మెంట్ సీకింగ్ టు ఆర్గ్యుమెంట్ ద రైట్స్ అండ్ పవర్స్ ఆఫ్ ద బయ్యర్స్ ఇన్ రిలేషన్ టు సెల్లర్స్. Consumerism is concerned with reality in advertising, safety and quality ingredients. సేఫ్టీ, క్వాలిటీ, అడ్వర్టైజ్మెంట్ వీటి గురించి ఈ కన్జ్యూమరిజం అనేది డిస్కస్ చేస్తుంది. అండ్ ఫుల్ అండ్ రిలయబుల్ లేబులింగ్. రిలయబుల్ లేబులింగ్ అంటే లేబుల్ మీద ఒకటి లోపల ఒకటి ఉండకూడదు. వస్తువులకి లేబుల్ మీద ఉన్న ప్రైస్, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అది కరెక్ట్ లేబులింగ్ అంటాం, రిలయబుల్ లేబులింగ్ అంటాం. ఇట్ ఈస్ ఏ గ్రోయింగ్ సోషల్ ఫోర్స్ దట్ మేక్స్ కన్జ్యూమరిజం అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. కన్జ్యూమరిజంలో ఏం చేస్తామంటే కన్జ్యూమర్స్ తాలూకు రైట్స్ అనేవి ప్రజలు తెలుసుకుంటుంటారు. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ ఫార్మ్స్. మనకి కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ ఫార్మ్స్ ఉంటాయి, స్టేట్ కమిషన్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఫార్మ్స్ అంటే డిస్ట్రిక్ట్లో ఉండదు. ద డిస్ట్రిక్ట్ ఫార్మ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ బై నోటిఫికేషన్. ప్రతి డిస్ట్రిక్ట్లో నోటిఫికేషన్స్ ద్వారా డిస్ట్రిక్ట్ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 2 other members. వన్ ఆఫ్ హూ షాల్ బి ఉమెన్ క్యాండిడేట్. ఇందులో ఒకరు ఖచ్చితంగా ఉమెన్ ఉంటారు. దే ఆర్ హెడెడ్ బై ద పర్సన్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జి. డిస్ట్రిక్ట్ జడ్జి పర్సన్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు అపాయింట్ చేస్తారు. ఇల్లు ఏ రిటర్న్ కంప్లైంట్ కెన్ బి ఫైల్డ్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫార్మ్. రిటర్న్ కంప్లైంట్ అనేది ఈ ఫామ్లో మనం ఫైల్ చేయొచ్చు. వేర్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ ద కాంపన్సేషన్ క్లైమ్ డస్ నాట్ ఎక్సీడ్ 20 lakhs. 20 లక్షల లోపు ఉన్నవి ఇక్కడ ఫైల్ చేస్తారు. Goods or services and the compensation claim does not exceed 20 lakhs. If a consumer not satisfied with the decisions of the district firm, he can challenge the same before the state commission within 30 days of the order. ఈ డిస్ట్రిక్ట్ ఫామ్ ఇచ్చిన ఆర్డర్స్ సాటిస్ఫై అవ్వకపోతే 30 రోజుల్లో మళ్ళీ అపీల్కి వెళ్ళొచ్చు. స్టేట్ కమిషన్. ద స్టేట్ కమిషన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్. ఇది స్టేట్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ 2 members. ఇందులో ఒక ప్రెసిడెంట్, 2 members ఖచ్చితంగా ఉంటారు. వన్ ఆఫ్ హూ షల్ బి ఉమెన్. ఇందులో ఒక ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఇట్ ఈస్ హియర్డ్ బై పర్సన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. ఇది హైకోర్టు జడ్జిగా చేత అపాయింట్మెంట్ చేయబడుతుంది. ఏ రిటర్న్ కంప్లైంట్ కెన్ బి ఫైల్డ్ బిఫోర్ ద స్టేట్ కమిషన్ విత్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ ద కాంపన్సేషన్ క్లైమ్డ్ ఎక్సీడ్ 20 lakhs. 20 లక్షలు దాటితే ఇక్కడ మనం ఫైల్ చేయొచ్చు. 20 లక్షల నుండి ₹1,00,00,000 వరకు. ఇన్ కేస్ ఆఫ్ ద అగ్రెసివ్ పార్టీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ద స్టేట్ కమిషన్, హీ కెన్ అపీల్ టు ద నేషనల్ కమిషన్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద పాసింగ్ ఆఫ్ ద ఆర్డర్. సో 30 రోజుల్లో అపీల్కి వెళ్ళొచ్చు కావాలంటే. నెక్స్ట్, సెన్సెక్స్ అంటే ఏంటి? సెన్సెక్స్ ఈస్ ద బెంచ్ మార్క్ ఇండెక్స్ ఆఫ్ ద BSE. మన షేర్ మార్కెట్లో సెన్సెక్స్ అనేది ఒక ముఖ్యమైన పదం. ద BSE సెన్సెక్స్ సెన్సిటివ్ ఇండెక్స్ ఈస్ ఆల్సో కాల్డ్ BSE 30. BSE సెన్సెక్స్ని మనం ఇండియాలో స్టాండర్డ్గా సెన్సెక్స్కి వాడుతాం. BSE 30 అంటాం దీన్ని. ద సెన్సెక్స్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ ద ఇండియన్ స్టాక్. మన దేశ స్టాక్ మార్కెట్ని ఇది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ విచ్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఇండికేటర్. దేశ అభివృద్ధికి సెన్సెక్స్కి లింక్ ఉంటుంది. ద సెన్సెక్స్ లాంచ్డ్ ఇన్ 1986. ఇది 1986లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈస్ మేడ్ అప్ ఆఫ్ 30 ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ట్రేడెడ్ స్టాక్స్ ఇన్ ద మార్కెట్. ప్రపంచంలో ఉన్న 30 స్టాక్ మార్కెట్లు ఇదొకటి. దే రిప్రజెంట్ 13 సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ. ఇది 13 రకాల వ్యవస్థల్ని భారతదేశంలో ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆర్ ద లీడర్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్. ద ఇండెక్స్ విత్ ఏ బేస్ ఇయర్ 1978-79 హ్యాస్ బీన్ వాల్యూ ఆఫ్ 100. అప్పుడు దీనికి ఒక బేస్ వాల్యూ ఉంది, అది 100 స్టార్టింగ్లో. బెంచ్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ అగేన్స్ట్ విచ్ అదర్ క్యాన్ మెజర్ ఆర్ జడ్జ్. ఈ 100ని బెంచ్ మార్క్ కింద తీసుకున్నారు అప్పుడులో.
Nifty is an index of NSE, National Stock Exchange. National Stock Exchange ni Nifty antam. Nifty stands for National Stock Exchange 50, which consists of top 50 company stock firms, 24 different sectors listed in NSE. NSE లో అన్ని listed అవ్వవు, only top most కంపెనీలు ఉంటాయి. The companies that form the Nifty index may vary from time to time base. Nifty index లో ఏ కంపెనీలు ఉండాలి, ఏ ఉండకూడదు అనేది మెన్షన్ చేస్తారు. Many factors considering by Nifty అనేది ఎక్కువ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తుంది. The base year of the Nifty index is 1995, 96. 1995, 96 లో దీన్ని మొదలు పెట్టారు with the base value of 1000. దీని బేస్ వాల్యూ 1000. Commercial papers. A commercial paper is a short term, unsecured, negotiable and transferable money market instrument. Commercial paper అనేది షార్ట్ టర్మ్, అన్సెక్యూర్డ్, ట్రాన్స్ఫరబుల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. It has been introduced by RBI in 1989. It usually has a fixed maturity period of 15 days to 1 year. ఇప్పుడు ఈ కమర్షియల్ పేపర్స్, ట్రెజరీ బిల్స్ అన్నీ కూడా ఏంటంటే డబ్బులు అప్పు రైజ్ చేసుకోవడానికి వాడుతారు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద కమర్షియల్ పేపర్ వాస్ టు ప్రొవైడ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్ వాడతారు ఫర్ సీజనల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్. ఇది వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ కోసం వాడతారు. కంపెనీస్ యూస్ సిపి ఫర్ ద బ్రిడ్జ్ ఫైనాన్సింగ్. ఇది ఎవరు ద్వారా ఇష్యూ చేయబడుతుంది? కంపెనీల ద్వారా. ఫర్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఇష్యూస్ సచ్ బ్రోకరేజ్, కమిషన్, ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా కంపెనీలు ఎక్కువగా వాడుతాయి. నెక్స్ట్, డీమార్గేషన్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ an investor securities held in physical form to an equivalent member of securities in electronic form and credit the same to the investors. Demat account is known as demonetization. The process of converting investor securities ni physical form certificates to an equivalent of number of securities in electronic form. ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మార్చేస్తాం. సో ఫిజికల్ ఫామ్లో ఉండే పూర్వం షేర్స్ అనేవి ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోకి వచ్చాయి, లైక్ ఫోన్పేలో లాగా. ఫ్రమ్ అండ్ క్రెడిటెడ్ ద సేమ్ టు ద ఇన్వెస్టర్స్ డీమాట్ అకౌంట్. ఇన్వెస్టర్స్కి ఒక డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఫర్ దిస్ ఇన్వెస్టర్స్ హ్యాస్ టు ఓపెన్ ఏ డీమాట్ అకౌంట్ విత్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ డిపాజిటరీ. డిపాజిటరీ అనే ఆర్గనైజేషన్లో డీమాట్ అకౌంట్లనే ఓపెన్ చేయబడతాయి. అట్ ద టైమ్ ఆఫ్ ద issue of new securities by the company, the securities allotted to investors can be directly credited to the demat account. సో మొత్తం సెక్యూరిటీస్ సేల్స్, పర్చేసెస్ కొత్తవన్నీ కూడా అకౌంట్ ద్వారా జరుగుతాయి. అంటే పేపర్లెస్గా జరుగుతుంది అంతా కూడా. లైక్ మనం ఫోన్పే వాడినట్టు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి షేర్లకు కూడా డిమాట్ అకౌంట్ అనేది ఉంటుంది. సెబీ హ్యాస్ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ టు టేక్ ప్లేస్ ఇన్ డిమాట్ ఫామ్ ఫర్ ట్రేడింగ్ అబౌవ్ 500 షేర్స్. 500 షేర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ ఉండాలని నియమం తెచ్చారు. నెక్స్ట్, పైప్లైన్స్ ట్రాన్స్పోర్ట్ ఈస్ యూస్డ్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ లిక్విడ్ కమోడిటీస్ సచ్ యాజ్ క్రూడ్ ఆయిల్, natural gas and petroleum products. It is continuous movement at relatively low cost. మనకి ఈ పైప్ లైనింగ్ అనేది ఎక్కడ వాడతారు? పైప్ లైనింగ్ అనేది కంపెనీలు లిక్విడ్ ఫామ్లో ఉన్న వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతారు. మనకి రిలయన్స్ కాకినాడ నుండి డైరెక్ట్గా రిలయన్స్ కంపెనీ వరకు పైప్ లైన్స్ వేసింది. ఆ ఇష్యూలోనే మనకి వైఎస్ ఇది వాళ్ళు ఎన్నో గొడవలు కూడా పడ్డారు గవర్నమెంట్తో. సో కాకినాడ నుండి డైరెక్ట్గా సముద్రం దగ్గర నుండి రిలయన్స్ పెట్రోల్ లైన్స్ మనకు కనిపిస్తాయి. అలాగా పైప్ లైనింగ్ అనేది సముద్రాల్లో ఉండి అండర్ గ్రౌండ్లో ఉండి కూడా వేస్తుంటారు. దుబాయ్లో మనకి పైప్ లైనింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఎందుకు వాడతారు? క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోల్ వీటిని ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతారు. దే ఆర్ డిపెండబుల్, ఫ్యూయల్ ఎఫిషియంట్ అండ్ ఇన్వాల్వ్స్ ఫ్యూవర్ లాసెస్ అండ్ డ్యామేజెస్. దే ఆర్ మచ్ మోర్ ఎకనామికల్ ఫర్ క్యారింగ్ ఆయిల్. ఆయిల్ క్యారీ చేయాలంటే లారీల మీద తీసుకెళ్ళడం చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే పైప్ లైనింగ్ ద్వారా అయితే చాలా సులువుగా తీసుకోవచ్చు. నెక్స్ట్, బాండెడ్ వేర్ హౌస్. ఏ బాండెడ్ వేర్ హౌస్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్. పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ వేర్ హౌసెస్ని పర్టికులర్గా బోల్డ్ మెయింటైన్ చేస్తుంటారు. దే ఆర్ లొకేటెడ్ నియర్ పోర్ట్స్ అండ్ ఎయిర్లైన్స్. ఇవి పోర్ట్స్కి, ఎయిర్లైన్స్కి పక్కన ఉంటాయి. ఎందుకు? వీటిని వెంటనే లారీలోకి డంప్ చేసి అర్జెంటుగా ఎయిర్పోర్ట్ ద్వారా కానీ, రైల్వే స్టేషన్ ద్వారా కానీ, రైలు మార్గంగా ద్వారా కానీ అటు ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇంపార్టెంట్, స్టోర్ గూడ్స్ అంటిల్ కస్టమ్ డ్యూటీస్ ఆర్ పేడ్. సో కస్టమ్ డ్యూటీ పే చేశాక వీటిని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లారీల మీద. నెక్స్ట్, రికరింగ్ డిపాజిట్. ద డిపాజిట్స్ ఈస్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ 12 months to 10 years. 12 months నుండి 10 years వరకు ఉన్న డిపాజిట్ని మనం రికరింగ్ డిపాజిట్స్ అంటాం. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద పీరియడ్ ద కస్టమర్స్ గెట్స్
back all the deposits along with the accumulated interest on the deposits. 12 months నుండి 10 years వరకు ఫిక్స్డ్ అమౌంట్ని ఎవ్రీ మంత్ వేస్తుంటారు. దీన్ని రికరింగ్ డిపాజిట్ అంటాం. ఈ రికరింగ్ డిపాజిట్లో ఏమవుతుందంటే లంసమ్ అమౌంట్ లాస్ట్లో వస్తుంది. నెక్స్ట్ డిఫైన్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మీన్స్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ ద రిస్క్ ఆఫ్ లాస్. ఏదైనా ఒక లాస్ జరిగితే దాని నుండి కాపాడేదాన్ని ఇన్సూరెన్స్ అంటాం. ఇట్ ప్రొవైడ్స్ కాంపన్సేషన్ అగేన్స్ట్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ డ్యూ టు ద హ్యాపెనింగ్ ఆఫ్ సమ్ ఈవెంట్. ఏదో ఒక ప్రమాదం జరిగి దానివల్ల వచ్చే నష్టాన్ని ఇన్సూరెన్స్ అనేది మనకి బెనిఫిట్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్, ద ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. ఇన్సూరర్ అంటే కంపెనీ, ఇన్సూర్డ్ అంటే ఇన్సూరెన్స్ చేసుకునే వ్యక్తి. ఇన్సూరెన్స్ చేసుకునే వ్యక్తికి కంపెనీ ఒక భరోసా ఇస్తుంది, నీకు నష్టం కలిగినప్పుడు నేను హెల్ప్ చేస్తాను అని. దానికోసం మనకి ముందుగా డబ్బులు కట్టించుకుంటారు. రీఇన్సూరెన్స్. ద కంపెనీ అండర్టేక్స్ మోర్ రిస్క్ దెన్ ఇట్స్ కెపాసిటీ దెన్ ఇట్ ట్రైస్ టు షేర్ ద రిస్క్ విత్ సమ్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ. మనం ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అలాగే కొన్ని వేల మంది, లక్షల మంది ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అయితే ఇన్ని లక్షల మందికి ఒక్కోసారి కంపెనీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కంపెనీ వెళ్ళి మరో కంపెనీ దగ్గర రీఇన్సూరెన్స్ తీసుకుంటుంది. అంటే నా కస్టమర్కి నష్టం వచ్చినప్పుడు నువ్వు భరించాలి అని. దీన్ని రీఇన్సూరెన్స్ అంటాం. వెన్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూర్స్ ఏ కంప్లీట్ ఆర్ పార్షియల్ రిస్క్ విత్ అనదర్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్ ఈస్ కాల్డ్ రీఇన్సూరెన్స్. ఇది రెండు రకాలు, కంప్లీట్గా చేసుకోవచ్చు, పార్షియల్గా కూడా చేసుకోవచ్చు. డబుల్ ఇన్సూరెన్స్. వెన్ మోర్ దాన్ వన్ ఇన్సూరెన్స్ పాలసీ ఈస్ టేకెన్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఒకే సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఒక కార్ మీద 2 ఇన్సూరెన్స్లు తీసుకున్నాం, లేకపోతే ఒక వ్యక్తి 10 ఇన్సూరెన్స్లు ఉన్నాయి, వీటిని డబుల్ ఇన్సూరెన్స్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ డబుల్ ఇన్సూరెన్స్. In life insurance, any number of policies can be taken out of the insured on their life. Life insurance ఎంతమంది దగ్గర తీసుకోవచ్చు. దే క్యాన్ కలెక్ట్ ద ఫుల్ అమౌంట్ ఫ్రమ్ ఆల్ పాలసీస్. ఇప్పుడు ఒక వ్యక్తి 10 కంపెనీల దగ్గర కోటి రూపాయలు చొప్పున తీసుకుంటే 10 మంది ఆ వ్యక్తి చనిపోయినప్పుడు 10 కోట్లు ఇస్తారు. హవెవర్ దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్. అయితే ఇది వస్తువులకు ఎక్కువగా వర్తించదు. నెక్స్ట్ డిఫైన్ హోల్సేలర్. ద ట్రేడర్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ హోల్సేల్ ట్రేడ్. హోల్సేల్ ట్రేడ్ చేసే వ్యక్తిని హోల్సేలర్ అంటారు. హోల్సేలర్ ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ ఇన్ రిలేటివ్లీ లార్జ్ క్వాంటిటీ. అయితే హోల్సేలర్స్ ఖచ్చితంగా లార్జ్ క్వాంటిటీలోనే అమ్ముతారు, కొంటారు. ఏ హోల్సేలర్ బైస్ గూడ్స్ ఇన్ బల్క్ ఫ్రమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సెల్స్ దెమ్ ఇన్ ద స్మాల్ లాట్స్ టు రిటైలర్ ఆర్ ఇండస్ట్రీ యూసర్స్. ఏ హోల్సేలర్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్మీడియటరీ అండ్ సర్వ్స్ యాస్ ద లింక్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ రిటైలర్. ఈయన ప్రొడ్యూసర్కి రిటైలర్కి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తారు. హూ ఇస్ రిటైలర్? ద ట్రేడర్ హూ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ రిటైల్ ట్రేడ్. అంటే మనం వెళ్ళి షాపులు కొంటాం కదా, వాళ్ళని రిటైలర్స్ అనొచ్చు. హీ పర్చేసెస్ గూడ్స్ ఫ్రమ్ హోల్సేలర్ అండ్ సెల్స్ దమ్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్ టు అల్టిమేట్ కన్జ్యూమర్స్. ఇప్పుడు డీమార్ట్ కూడా మనకి రిటైలర్ కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏ రిటైలర్ ఈస్ ద లాస్ట్ లింక్ ఇన్ ద చైన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్. ఇది లాస్ట్ లింక్స్. అంటే ఒక కంపెనీ దగ్గర తయారైంది, హోల్సేలర్ కొంటే హోల్సేలర్ దగ్గర, రిటైలర్ దగ్గర జనాలు కొంటారు. బిగ్ డిపార్ట్మెంట్ స్టోర్స్, సూపర్ బజార్స్, హాకర్స్ అండ్ అదర్ షాప్ కీపర్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిటైలర్స్. వీళ్ళందరూ రిటైలర్స్ అంటాం. నెక్స్ట్ 20 ఎక్స్ప్లెయిన్ ఎనీ ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్. ఎంటర్ప్రీనర్ అంటే ఏంటి? ఇది స్టాండర్డ్ క్వశ్చన్, లాంగ్లో కానీ షార్ట్లో కానీ ఎప్పుడు వస్తుంటుంది. లాంగ్లో వస్తే దీనికి చాలా ఎక్కువ రాయాలి. చాప్టర్ 1 వీడియోలో మీరు చూడొచ్చు. ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్. An entrepreneur procures various factors of production for manufacturing a product or bringing out of services. కొత్త వస్తువుల్ని తయారు చేస్తాడు. He makes arrangements for land, labor, capital అన్ని కూడా ఆయనే తయారు చేసుకుంటారు. రా మెటీరియల్ ఎక్సెట్రా రిక్వైర్స్ ఫర్ సెట్టింగ్ అప్ ప్రొడక్షన్ ప్రాసెస్ కావాల్సిన ల్యాండ్, లేబరు, క్యాపిటల్, రా మెటీరియల్, వీటిలన్నింటిని కూడా సమకూర్చుకున్న వ్యక్తిని మనం ఎంటర్ప్రీనియర్ అని అంటాం. అకార్డింగ్ టు జేబీసే, ద ఫంక్షన్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఎంటర్ప్రీనియర్ ఈస్ రిలేటివ్లీ కంబైన్ ద ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ న్యూ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో ప్రొడక్షన్ కావాల్సిన అన్నీ కూడా సమకూర్చే వ్యక్తిని ఎంటర్ప్రీనియర్ అంటాం. ఇన్నోవేషన్. ఎంటర్ప్రీనియర్ చేసే పని ఏంటి? ఇన్నోవేషన్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఎంటర్ప్రీనియర్ ఒక ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు. వేర్ ఇన్నోవేషన్ మీన్స్ డూయింగ్ న్యూ థింగ్స్ ఆర్ డూయింగ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డన్ ఇన్ ఏ న్యూ వే. ఒక కొత్త విధానంలో, సరికొత్త పద్ధతిలో ఏదైనా ఒక విషయం చేస్తే దాన్ని ఏమంటాం? ఇన్నోవేషన్ అంటాం. అండ్ ఎంటర్ప్రీనియర్ పుట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు ఎకనామిక్ యూస్. ఇన్నోవేషన్ ఎంటర్ప్రీనియర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్కి, ఎకనామిక్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. రైట్ వన్ డెఫినేషన్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్. ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఎంటర్ప్రీనర్షిప్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ an investment opportunity and to organize as an enterprise in order to contribute to రియల్ ఎకనామిక్ గ్రోత్. ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఏంటి?
ఎబిలిటీ ఒక సామర్థ్యం, ఐడెంటిఫై అండ్ ఇన్వెస్ట్మెంట్ని కనిపెట్టేసి ఒక సామర్థ్యం, ఆపర్చునిటీని కనిపెట్టే ఒక సామర్థ్యం, టు ఆర్గనైజ్ ఎంటర్ప్రైజ్ని ఆర్గనైజ్ చేసే శక్తి. సో ఎంటర్ప్రైజ్ని ఆర్గనైజ్ చేయడాన్ని ఎంటర్ప్రైనర్షిప్ అంటాం. ఇన్ ఆర్డర్ టు కాంట్రిబ్యూట్ టు రియల్ ఎకనామిక్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది? ఎంటర్ప్రైనర్స్ వల్ల. అకార్డింగ్ టు DCMC Sliland, ఎంటర్ప్రైనర్షిప్ ఈస్ డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ న్యూ అండ్ బెటర్ వే. ఎంటర్ప్రైనర్షిప్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా చేయడం. అండ్ డెసిషన్ మేకింగ్ అండర్ ద కండిషన్స్ ఆఫ్ అన్సర్టైనిటీ. ఈ అన్సర్టైనిటీ ప్రపంచంలో మంచి డెసిషన్స్ తీసుకోవడాన్ని ఎంటర్ప్రైనర్షిప్ అంటాం. అకార్డింగ్ టు పీటర్ ఎఫ్ బ్రూక్స్, ఎంటర్ప్రైనర్షిప్ ఈస్ నెదర్ ఏ సైన్స్ నార్ ఏ ఆర్ట్. సైన్స్ కాదు, ఆర్ట్ కాదు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బేస్. నాలెడ్జ్ ఇన్ ఎంటర్ప్రైనర్షిప్ ఈస్ ఏ మీన్ టు అన్ ఎండ్. ఇది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని ఆర్గనైజ్ చేసే తెలివితేటలు ఎంటర్ప్రైనర్షిప్ అంటారు. ఇండీడ్ ద ఎండ్స్ లార్జ్లీ డిఫైన్ వాట్ కాంట్రిబ్యూట్స్ నాలెడ్జ్ ఇన్ ప్రాక్టీస్. సో అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.